హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య రాజుని చూసిన పెద్దావిడ కావ్య దగ్గరికి వచ్చి, కావ్య ఏంటి ఒక్కరోజుకి ఇక్కడికి వచ్చేసారు అని అడగడంతో, అదేం లేదు బామ్మగారు, ఈయన అక్కడ ఉండలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడంతో, వాడు ఇబ్బంది పడటం కోసమే కదా నేను ఎంతో కష్టపడి అక్కడికి పంపించింది, కానీ ఒక్కరోజుకి ఇక్కడికి వచ్చేస్తే ఎలా కావ్య అని చెప్పి ఇక పెద్దవిడైతే కావ్యతో అంటుంది. కావ్య, ఏం చేయను బామ్మగారు, ఆయనే బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశారు అని చెప్పి ఇక కావ్య చెప్తుంది. ఇంకా ఇందిరాదేవి అయితే, సరే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక కావ్య చెవిలో ఏదో చెబుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ తన గదిలో అక్కడ కనకం ఇంట్లో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని చాలా చిరాగ్గా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో తన అంతరాత్మ బయటికి వచ్చి, రే 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 ఎందుకురా అంత ఈగో నీకు? నీ మనసులో కళావతి మీద ఉన్న ప్రేమ చెప్పేయచ్చు కదా, ఇంకెన్నాళ్ళు నాకు ఈ వనవాసం, వెళ్ళి చెప్తావా లేదా అని చెప్పి ఇక తన అంతరాత్మ రాజ్ని అడుగుతూ ఉంటుంది. రేయ్, నువ్వెందుకురా బయటకొచ్చావు? అయినా నా మనసులో కళావతి మీద ప్రేమ ఉందని నీకెవర్రా చెప్పింది అని చెప్పి ఇక రాజ్ అయితే తన అంతరాత్మతో ఫైటింగే చేస్తాడు. తన అంతరాత్మ, రేయ్, నీలో ఉండేది నేనే, నీ మనసులో ఏముందో నాకు తెలీదా? నీ మనసే నేను. నువ్వు కళావతిని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమని కళావతికి చెప్పడానికి నీ ఈగో అడ్డం వస్తుంది. ఈగోని పక్కన పెట్టి కళావతి నువ్వు ఒక్కటవ్వండ్రా, కాస్త నాకు ఆ ఉపవాసాలు తప్పించరా అని చెప్పి ఇక తన అంతరాత్మ అయితే రాజ్తో మాట్లాడుతుంటుంది. ముందు నోరు మూసుకొని నువ్వు పో అని చెప్పి అక్కడే ఉన్న ఒక పిల్లోని తన అంతరాత్మ మీదకి విసురుతాడు. ఇక అదే టైంలో కావ్య లోపలికి వచ్చి, ఏవండి, మీరు వారం రోజులు మా పుట్టింట్లో ఉండడానికి ఒప్పుకున్నారు, కానీ ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఒక్క రోజులోనే ఇక్కడికి తీసుకొచ్చేశారు. పాపం మా అమ్మ, మా నాన్న, మా చెల్లి ఎంత బాధపడతారో అని అనడంతో, ఏం బాధపడరు, వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్తాను, ముందు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పడంతో, అందుకే వాళ్ళు బాధపడకుండా ఉండడానికి నేనే ఫోన్ చేశానులే, ఇదిగో మా బావ కూడా వచ్చేశాడు అని అనడంతో ఒక్కసారిగా రాజ్ ఉలిక్కిపడి, ఏంటి బావగాడు వచ్చేసాడా? వాడి కాలు దెబ్బ అని అంటుంటే, కాలు దెబ్బ కాస్త తగ్గిందిలేండి, అక్కడ బావని ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చేయమని చెప్పాను అని అనడంతో రాజ్ ఒక్కసారిగా, ఒంటరిగా ఉండడం ఏంటి? అక్కడ మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి ఉండి చచ్చారు కదా, మరి వాడు ఒంటరేంటి అని అంటుంటే, అంతమంది ఉన్నా నేను పక్కన లేను కదండి, బావ మళ్ళీ ఫీల్ అవుతాడు, బావ అసలే నా కోసం ఫారిన్ నుంచి వచ్చాడు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని మరింత రెచ్చగొడుతుంది. రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా, ఒసై కళావతి, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇక తాను కూడా కావ్య వెనకమాలే వస్తాడు. ఇంకా కిందకి దిగుతుండగా కింద హాల్లో కావ్య బామ్మగారితో మాట్లాడుతూ, బామ్మగారు కాలు బాగా కాలింది అని చెప్పి ఇక బామ్మగారి దగ్గర తెగ గారాలు పోతూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వచ్చి, అనామిక, ఎవరి పుట్టింటికి ఎంత ఇచ్చారో అంత మీకే తెలుసు అని చెప్పి రాజ్ నిన్నే గుచ్చి ఎందుకన్నాడు? అసలు రాజ్ మీ పుట్టింటికి ఏమన్నా ఇచ్చాడా అన్నట్టుగా ఇక రుద్రాణి అడుగుతుంటే, రుద్రాణి మాటలకి అనామిక కాస్త కంగారు పడుతూ, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? మా పుట్టింటికి ఇక్కడి నుంచి సహాయమా? నెవర్, అదేం కాదు, బావగారేదో నార్మల్గా అన్నారు, మీరు దాన్ని పట్టుకొని వచ్చి నన్ను అడుగుతున్నారా అని చెప్పి ఇక అనామిక తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అలా వెళ్ళిపోవడం గమనించిన రుద్రాణి కాస్త అనామిక మీద డౌట్ మొదలవుతుంది. ఇదేంటి, ఈ అమ్మాయిని ఇంతలాగా అడుగుతుంటే తప్పించుకుని అలా పారిపోతుంది అంటే ఖచ్చితంగా వీళ్ళ పుట్టింటికి రాజ్ డబ్బులు ఇచ్చాడని మాత్రం అర్థమవుతుంది అని చెప్పి ఇక రుద్రాణికైతే అర్థమవుతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా కావ్య భావని చూసిన ధాన్యలక్ష్మి అయితే, వీడేంటి మళ్ళీ వచ్చేసాడు? అవునులే, ఎంతైనా అక్కడ తినడానికి తిండి ఉండదు, ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉండవు,
అందుకే వీడిని వెంటేసుకొచ్చేసింది కావ్య అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అపర్ణ ధాన్యలక్ష్మి మాటలకి కోపంగా, ధాన్యం, ఇంటికి వచ్చిన గెస్ట్లని ఇలాగైనా మాట్లాడేది? అతను ఫారెన్ నుంచి వచ్చాడు, పైగా తను నా కోడలి బంధువు, నువ్విలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. అయినా అతనిక్కడుంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి నోరు మూయిస్తుంది. అపర్ణ అయితే ఇక అపర్ణ హాల్లోకి వచ్చి, ఏంటి బాబు, కాలు కాలిందంట కదా, ఎలా ఉంది అని అడగడంతో, ఆంటీ, నా కాలు బాగానే తగ్గింది, కాకపోతే అన్నయ్యకు కూడా కాస్త చెయ్యి కాలింది అని అనడంతో వెంటనే అపర్ణ కంగారుగా రాజ్ దగ్గరికి వచ్చి, నానా రాజ్, చెయ్యి కాలిందా, ఏది ఏది అని అంటుంటే, మమ్మీ, నా చెయ్యేమీ కాలేదు, కాస్తలో కళావతి కాలేది, ఆ టైంలోనే అదిగో అతనికి బాగా కాలింది అని చెప్పి రాజ్ ఇక సర్ది చెప్తాడు. ఇక ఇద్దరిని కూడా రాజ్ చాలా కోపంగా చూస్తుంటాడు. ఎందుకంటే కావ్య అప్పటికే వాళ్ళ బావకి కావలసినవన్నీ ఇస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇక రాజ్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఇంట్లో ఏం జరుగుతుందో చూసారా? ఆ కావ్య వాళ్ళ బావ ఈ ఇంట్లోనే తిష్ట వేశాడు, అతనిక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక రాజ్ అయితే వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉంటే అదే టైంలో పెద్దావిడ కూడా లోపలికి వస్తుంది. రాజ్ మాటలు విన్న పెద్దావిడ, ఏంట్రా, ఇంటికి వచ్చిన గెస్ట్ల గురించి ఇలాగైనా మాట్లాడేది అని అనడంతో, అది కాదు నానమ్మ, వాడు కళావతితో తెగ ఓవర్ చేస్తున్నాడు అని అనడంతో, ఏంట్రా మాటలు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, పైగా ఒకే దగ్గర వాళ్ళకి కావలసినవి ఇచ్చి పుచ్చుకున్నారు అని అంటుంటే, నానమ్మ, ఇచ్చి పుచ్చుకోవడం ఏంటి, ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకున్నారు అంతే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టకు. అయినా అతన్ని బయట గెస్ట్ రూమ్లో ఉంచొచ్చు కదా, ఇంట్లో ఉంచి నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నారు అని చెప్పి రాజ్ అయితే కోపంగా తెగ ఫీల్ అయిపోతాడు. రాజ్ మాటలకి ఇందిరాదేవి అయితే, నాన్న రాజ్, తను కావ్యకి బంధువు, తనని గెస్ట్ రూమ్లో ఉండడం సంస్కారం కాదు, పైగా వాతను ఇంకొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతాడు, మన గురించి, మన దుగ్గిరాల కుటుంబం గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటే అతనికి మనం మర్యాదలు చేయాలి అని చెప్పి ఇంద్రాదేవి అయితే రాజ్కి నచ్చ చెప్తుంది. ఇంకా రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా అప్పుడే ఫోన్ రావడంతో ఇంకా బయటకైతే వెళ్తాడు. రాజ్ ఫోన్లో మాట్లాడుతూ, ఆ ఫైల్ని త్వరగా రెడీ చేయండి, ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి అని చెప్పి రాజ్ ఆఫీస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుండగా ఇక అనామిక కూడా దొంగచట్టుగా ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది. అక్కడ ఎవ్వరూ లేరు అన్న ఉద్దేశంతో అనామిక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మ, ఇక్కడ మనం అనుకున్నదంతా తారుమారు జరుగుతుంది అని అనడంతో, ఏమైందే, నువ్వేంటి ఇంత దిగలుగా మాట్లాడుతున్నావు, అసలు మీ బావగారు అల్లుడు గారికి ఆఫీస్ ఇస్తా అన్నారా అని అంటుంటే, అమ్మా, అదో పెద్ద కథ, ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి, కానీ ఎవరు ఎలా ఉంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు, ఎవరిని అర్థం చేసుకోవాలో, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో అస్సలు తెలియట్లేదు అని అనడంతో ఇక అనామిక వాళ్ళ అమ్మైతే, చూడు అనామిక, నువ్వేం చేసినా సరే చాలా గుట్టుగా చేయాలి, ఏమాత్రం చిన్న విషయం బయటికి వచ్చినా సరే తర్వాత నువ్వు చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంటావు అని అనడంతో, నాకు తెలుసు కదా అమ్మా, అందుకే ఏం చేయాలన్నా గుట్టుగానే చేస్తున్నాను, కానీ కళ్యాణ్ మాత్రం నా మాట అస్సలు వినట్లేదు, కళ్యాణ్ని నా గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనామిక అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఇక వాళ్ళమ్మ అనామికకి ఏదో చెబుతుంటుంది. ఇంకా అనామిక, లేదమ్మా, లేదు, కళ్యాణ్తో నేను ఎలా ఫస్ట్ నైట్ జరుపుకుంటాను, అసలు కళ్యాణ్ని నేనేమన్నా ప్రేమించానా చెప్పు, డబ్బు కోసమే కదా కళ్యాణ్ని నా వలలో వేసుకుంది, ఇప్పుడు ఆ డబ్బే రాకుండా కళ్యాణ్తో నేను ఎలా ఫస్ట్ నైట్ చేసుకుంటా అనుకుంటున్నావు, కళ్యాణ్తో ఫస్ట్ నైట్ చేసి పిల్లల్ని కని ఈ దుగ్గిరాళ్ళింటికి పర్మనెంట్గా కోడలిగా ఉండిపోతాననుకుంటున్నావా అని చెప్పి ఇక అనామిక అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నింటినీ కూడా దొంగచాటుగా రాజ్ అయితే మొత్తం వినేస్తాడు. అనామిక మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఈ అనామిక మా కళ్యాణ్ని ప్రేమించలేదా, అంటే డబ్బు కోసమే కళ్యాణ్ని తన వలలో వేసుకుందా అని చెప్పి రాజ్కి ఇక ఏమీ అర్థం కాదు. ఇక ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి, ముందు
ముందుగా కళ్యాణ్కి చెప్పాలి అని చెప్పి రాజైతే చాలా కోపంగా ఇల్లంతా వెతుకుతాడు. ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వచ్చి, ఏమైందండి, నాకోసమేగా వెతుకుతున్నారు, నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంటే, నీకోసం కాదు, కళ్యాణ్ ఎక్కడున్నాడు, కళ్యాణ్తో నేను మాట్లాడాలి అని చెప్పి రాజ్ కాస్త కంగారుగా తడబడుతూ మాట్లాడతాడు. ఇక కావ్యకి ఏమీ అర్థం కాక రాజ్ని తనతో పాటు తన గదిలోకైతే తీసుకెళ్తుంది. అసలేమైందండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఎప్పుడు లేని మీ మొహంలో ఇంత కంగారు కనిపిస్తుంది అని చెప్పి రాజ్ని కావ్య అడగడంతో, అది కలవతి, అసలు అనామిక మన కళ్యాణి అసలు నిజంగానే ప్రేమించలేదు, వాణ్ణి కేవలం డబ్బు కోసమే తన వలలో వేసుకుంది అని అంటుంటే, ఏవండి మీరేనా మాట్లాడుతుంది, మీరెవరో మర్చిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మీరొక కంపెనీకి ఎండి, పైగా ఈ దుగ్గిరాల వారింటి వారసుడు, మీరు ఈ ఇంటి వారసుడయ్యండి మీ తర్వాత వారసుడైన మీ తమ్ముడి భార్య గురించి మీరిలా మాట్లాడడం నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి కావ్య అంటుంటే, అవును ఇదంతా నిజం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా చెవులతో నేను విన్నాను, ఎవరైనా చెప్పినా కూడా నేను వినేవాణ్ణి కాదు, సాక్ష్యాలు కావాలి నాకు, అట్లాంటిది నేనే విన్నాను అనామిక వాళ్ళమ్మతో మాట్లాడుతూ అని చెప్పి ఇక అక్కడ అనామిక వాళ్ళమ్మతో ఏదైతే మాట్లాడిందో అదంతా కూడా ఇక కావ్యకి చెప్పేస్తాడు రాజ్. కావ్య ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అప్పటి వరకు ఇంట్లో ఎవ్వరికీ తెలియని ఒక నిజాన్నైతే కావ్య బయట పెడుతుంది. ఆ రోజు పూజారి గారు మళ్ళీ చెప్పారు, వీళ్ళిద్దరికీ జాతకాలు కుదరలేదు, ఈ పెళ్లిని ఆపేమని. కానీ నేనే అనవసరంగా ఆ రోజు నిమ్మ మొక్కని వడిలిపోయిన కొత్త మొక్కని పెట్టి కళ్యాణ్ ప్రేమని గెలిపించాలి, కళ్యాణ్ మనసు బాధపడకూడదు అని చెప్పి చిన్న తప్పు చేశాను. ఆ రోజే నేను అలా చేయకపోతే ఈ రోజున వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగేదే కాదు. అయినా కళ్యాణ్ అనామికని ఎంతలో ప్రేమించాడో కనీసం ఆ ప్రేమనైనా అర్థం చేసుకుని అనామిక కళ్యాణ్ని ఇంతలా బాధ పెడుతుందని అస్సలు అనుకోలేదు. ఏవండి, ఈ విషయాన్ని కళ్యాణ్కి చెప్పద్దు, కళ్యాణ్కి నిజం తెలిస్తే చాలా బాధపడతాడు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్న కళావతి, ఇప్పుడు ఈ నిజాన్ని కళ్యాణ్కి చెప్పకపోతే తరువాత కళ్యాణ్ జీవితాంతం బాధపడతాడు. అనామిక పెట్టే టార్చర్కి కళ్యాణ్ తన మనసుని ఇప్పటికే ముక్కలు చేసుకున్నాడు. ఇక తను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని తెలిస్తే ఇంకా బాధపడతాడు. కళ్యాణ్కి మనమే నచ్చ చెప్పాలి అని అనడంతో ఇక కావ్య అయితే, వద్దండి వద్దు, కళ్యాణ్ అనామికని చాలా ప్రేమిస్తున్నాడు, మరి అనామిక ప్రేమ ఒక అబద్ధమని తనని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అన్న నిజం తెలిస్తే కళ్యాణ్ గుండె ఆగిపోతుంది. అనామికలోనే మనం మార్పు తీసుకురావాలి, అనామిక చూపించిన అబద్ధపు ప్రేమ నిజమయ్యేలా మనమే చేయాలి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు కళావతి, తను కళ్యాణ్ని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది, ఇప్పుడు కళ్యాణ్ని నిజంగా ప్రేమించమంటే తనెందుకు ప్రేమిస్తుంది అని అనడంతో, అది మనం నిజం చేయాలి, అనామిక మనసులో కూడా కళ్యాణ్ మీద నిజమైన ప్రేమ ఏర్పడాలి, అప్పుడు అనామిక కళ్యాణ్ని అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి నచ్చ చెప్తుంది. రాజ్ కావ్య వాళ్ళ కుటుంబంలో వాళ్ళ గురించి ఆలోచిస్తున్న విధానం చూసి రాజ్కి చాలా ముచ్చటేస్తుంది. నిజంగా కళావతి ఈ ఇంటి కోడలవ్వడం నేను చేసుకున్న అదృష్టమో లేకపోతే నా కుటుంబం చేసుకున్న అదృష్టమో, ఈ ఇంట్లో ఎవరు కూడా విడిపోకుండా ఉమ్మడిగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, ప్రేమే లేని వ్యక్తిలో ప్రేమ పుట్టిస్తాను అంటుంది అని చెప్పి రాజైతే కావ్యని చూసి తెగ ముచ్చట పడిపోతాడు. ఇక ఉదయాన్నే కావ్య అయితే కాఫీ తీసుకెళ్ళి వాళ్ళ బావకి ఇస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రాజ్ పైన విండోలో నుంచి బయటికి చూస్తాడు. అది చూసిన రాజ్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఈ కళావతికి ఉదయాన్నే నాకు కాఫీ ఇవ్వాలన్న సంగతి తెలీదా, వాళ్ళ బావగాడికి కాఫీ ఇచ్చింది అని చెప్పి రాజ్ అయితే తనలో తను మాట్లాడుకుంటూ తెగ సీరియస్ అయిపోతూ ఉంటాడు. ఇక అలా కాఫీ ఇచ్చి ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటారు. అదంతా కూడా రాజ్ విండోలో నుంచి చూస్తాడు. అప్పుడే పెద్దావిడ కూడా అక్కడికి వచ్చి అక్కడే కూర్చుంటుంది. ఇక పెద్దావిడ రాజ్ దొంగచాటుగా చూడడం గమనించి, కావ్య ఒక్కసారి ఆ కిటికీలో నుంచి మీ ఆయన చూడమ్మా ఎంత కుళ్ళుకుంటూ చూస్తున్నాడో అని చెప్పి పెద్దావిడ వాళ్ళిద్దరికీ చెప్పడంతో ఇక వాళ్ళిద్దరి మాటలు అలాగే వాళ్ళిద్దరి చనువు మరింత ఎక్కువగా చేస్తుంటారు.
ఇక ఇదంతా చూస్తున్న రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక రాజ్ అంతరాత్మ రాజు మీదకి ఒక రాయినిసిరి, ఒరే ఎంత ఎంతనిరా అలా తొంగి తొంగి దొంగచాటుగా చూస్తావు, అక్కడ నీ భార్యరా, మన భార్య, ఏయ్ మన భార్య ఏంట్రా, నా భార్య అని చెప్పి ఇక రాజు తన అంతరాత్మతో అంటుంటే, సరేలే కానీ నీ భార్య నా భార్య మన భార్య, ఓకే ఓకే నీ భార్య, కానీ అక్కడ నీ భార్య వాళ్ళ బావతో దగ్గరవుతుంది, అది నీకు తెలియట్లేదా? వెళ్ళి నీ మనసులో ప్రేమని బయటపెట్టు. నువ్వు కళావతిని ఎంతలా ప్రేమిస్తున్నావో తనకి అర్థమయ్యేలా చెప్పు. ఇంకెన్ని రోజులురా ఇలా ఉంటావు? వెళ్ళు, నీ మనసులో మాటని బయటపెట్టు అని చెప్పి ఇక రాజ్ అంతరాత్మ రాజుకి నచ్చ చెప్తుంటుంది. రాజ్, లేదు చెప్పను, అసలు కళావతిని నేను ప్రేమించలేదు, కళావతి నా మనసులో లేదు అని అంటుంటే, రేయ్ కళావతి నీ మనసులో ఉందో లేదో నాకు తెలుసురా, నీ లోపల ఉండేది నేనే. తన మీద ఉన్న ప్రేమని చంపేసి ఈగోని చూపిస్తూ ఎందుకు ఇలా పంతానికి పోతున్నావు? వెళ్ళు, వాడు కాస్త చనువు దొరికితే కళావతిని అలా అమాంతం ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు, వెళ్ళు కళావతిని కాపాడుకో అని చెప్పి తన అంతరాత్మ చెప్తుంటే ఇక రాజైతే తన అంతరాత్మతో, లేదురా లేదు, కళావతి నన్ను వదిలి ఎక్కడికి పోదు, కళావతి నాకు మాత్రమే సొంతం, నన్ను కాకుండా వాళ్ళ బావతో కళావతి వెళ్ళిపోతుంది అన్న మాట కళ్ళ అని చెప్పి ఇక రాజైతే తన అంతరాత్మతో మాట్లాడుతుంటే, ఏంట్రా అంత నమ్మకం నీకు కళావతి మీద అని అడగడంతో, నాకు తెలుసు కళావతి ఏంటో నాకు తెలుసు, కళావతి మనసేంటో నాకు తెలుసు, కళావతి నా ప్రేమ కోసమే వాళ్ళ బావని పిలిచిందని కూడా నాకు తెలుసు అని చెప్పి రాజైతే ఇక కనకం ఇంటి దగ్గర జరిగిన అతి భయంకర నిజాన్ని ఒక్కసారిగా తన కళ్ళ ముందు ఊహించుకుంటాడు. అది విన్న తన అంతరాత్మ, రేయ్ నువ్వు మామూలుడివి కాదురా, కానీ ఇంకెన్ని రోజులు నీ మనసులో ప్రేమని కళావతికి చెప్పేసి అని చెప్పి ఇక తన అంతరాత్మ అడుగుతూ ఉంటే, చెప్తా దానికి కూడా ఒక టైం కావాలి అని చెప్పి ఇక రాజైతే తన అంతరాత్మతో మాట్లాడతాడు. ఇది ఇలా ఉండగా కావ్య అయితే, నా అమ్మమ్మ ఆయన ఇప్పటికే చాలా బాధపడుతున్నారు, అక్కడ మా పుట్టింట్లో జరిగిన దానికి ఆయన ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేశారు, ఇప్పుడు ఆయన మనసుని ఇంకా బాధ పెడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అమ్మమ్మ, పోనీలే అమ్మమ్మ, ఆయన ఎప్పుడు నా మీద ప్రేమ చూపిస్తే అప్పుడే ఆయన భార్యగా ఉంటాను, అంతవరకు ఆయన్ని బాధ పెట్టాలని నాకు అనిపించట్లేదు, బావని ఇబ్బంది పెట్టాలి అని కూడా అనుకోవట్లేదు బావా, ఇక ఈ నాటకాన్ని ఇంతటితో ముగించేద్దాం అని చెప్పి ఇక కావ్య అయితే వాళ్ళ బావతో అంటుంది. ఇంకా ఇంతలో పెద్దావిడ, చూడు కావ్య, ఇలా నీ భర్త బాధపడుతున్నాడని చెప్పి నీకు నువ్వు బాధపడతావా? ఎన్ని రోజులు ఇలా ఒంటరి పోరాటం చేస్తావు? ఇక వీల్లేదు, ఈ లాస్ట్ ఎపిసోడ్తో మీ ఆయన మనసులో ఉన్న ప్రేమ బయటికి ఎలా చెప్పడం నేను చూస్తాను అని చెప్పి ఇక పెద్దావిడైతే ఒక పెద్ద ప్లానే చేస్తుంది. పెద్దావిడ ప్లాన్ విన్నా కావ్య అలాగే వాళ్ళ బావ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పెద్దావిడ ఏం ప్లాన్ చేస్తుంది? అసలు రాజ్ కనకం ఇంట్లో ఏం నిజాన్ని విన్నాడు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.